ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ భీమేశ్వర ఆలయంలో దర్శనాల పేరిట అక్రమంగా డబ్బులు వసూలు చేసిన 7 మందిపై కేసులు నమోదు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో కొందరు దళారులు దర్శనాల పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. భక్తులు ప్రైవేటు వ్యక్తులను నమ్మకుండా ఆలయ అధికారిక కౌంటర్లోనే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు. భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు, గస్తీ పోలీసులు, షీ టీంలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. మన సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వేములవాడకి భక్తుల రద్దీ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని మా పోలీస్ యంత్రాంగం మొత్తము మన వేములవాడ భక్తులకి స్మూత్గా అలాగే పీస్ఫుల్గా దర్శనం కల్పించడమే మేము ధ్యేయంగా పెట్టుకున్నాము. దాని కొరకు సీసీటీవీ కవరేజ్ ఇప్పుడు 100% వేములవాడ టెంపుల్ మొత్తము సీసీటీవీ కవరేజ్లో ఉంది. అలాగే మా ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా పెరిగింది. ఎక్కడెక్కడైతే చోక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులకి రద్దీగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో మేము మా ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా పెంచాము. అలాగే పార్కింగ్ ఏరియాలో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ముఖ్యంగా స్త్రీలకి సేఫ్టీ కోసం మా షీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశాము. అదేవిధంగా నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. కొందరు ఒక ముఠా భక్తులకి దర్శనం కల్పిస్తామని వాళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేస్తున్నారు. ఆ ముఠా మొత్తాన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాము. సో మీ అందరికీ టికెట్, లడ్డూ టికెట్ కానీ కోడి కట్టడానికి టికెట్ కానీ టెంపుల్ వారు ఎస్టాబ్లిష్ చేసిన కౌంటర్లోనే దొరుకుతుంది. ఎవరన్నా అలా వచ్చి ఎవరన్నా ముఠా వచ్చి మీకు మేము దర్శనం కల్పిస్తాము, రద్దీ ఎక్కువ చోట కనుక వాళ్ళు వచ్చి దర్శనం కల్పిస్తాము, మేము మీకు విఐపి లైన్లో తీసుకుంటాము, అలాంటివి ఏమీ లేవు. అవన్నీ ఇల్లీగల్గా జరుగుతున్నాయి. అలాంటి కనుక మీ దృష్టికి వస్తే వెంటనే 100కి డైల్ చేయండి. లేకపోతే వెబ్సైట్లో ఉన్న టౌన్ సిఏ గారికి అయినా డైరెక్ట్ డిఎస్పీ ఆఫీస్కి అయినా మీరు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ రేజ్ చేయగలరు. అలాగే మీ సైడ్ నుండి ఏమైనా సజెషన్స్ ఉన్నా మాకు ఫ్రీగా మీ యొక్క సందేశాలను తెలుపగలరు.